అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. గత ఏడాది దసరా చిత్రంతో హీరో నాని భారీ విజయాల్ని సొంతం చేసుకున్నాడు. తొలి చిత్రంతోనే దర్శకుడు శ్రీకాంత్ తోదల తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి రూపొందిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. కొద్ది మాసాల క్రితం విడుదల చేసిన ఈ చిత్రం ప్రీ లుక్ పోస్టర్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా కూడా దసరా తరహాలోనే సింగరేణి నేపథ్య కథాంశమని ప్రచారం జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం హైదరాబాద్లో పాత బస్తీ నేపథ్యంలో కథ నడుస్తుందని, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బలమైన భావోద్వేగాలతో దర్శకుడు శ్రీకాంత్ తోదల స్క్రిప్ట్ సిద్ధం చేశారని అంటున్నారు. వైవిధ్యమైన చిత్రాలను, విభిన్నమైన కథలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. ఆ కోవలోనే రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ చిత్రం షణ్ముఖ. పవర్ఫుల్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ కథానాయకుడు, అవికా గౌర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముఖం సాపని దర్శకుడు. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న అవికా గౌర్ పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో ఆమె లుక్ ను రివీల్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు షణ్ముఖం సాపని మాట్లాడుతూ, ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్ తో రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ ఇది. విజువల్ వండర్లా అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రంలో కథానాయికగా అవికా గౌర్ సరా పాత్రలో సాహసోపేతమైన పనులు చేసే శక్తివంతమైన అమ్మాయి పాత్రలో కనిపించనుంది అని తెలిపారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా ఎదిగి ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు సత్యదేవ్. ఇటీవలే కృష్ణమ్మ సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించాడు. మన సెలబ్రిటీలు సినిమాలతో పాటు యాడ్స్, పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా బిజీ అవుతారని తెలిసిందే. ఈ క్రమంలో హీరో సత్యదేవ్ కూడా ఇప్పుడు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా మారారు. తెలుగు రాష్ట్రాల్లో పాల పదార్థాలు సప్లై చేసే శ్రీచక్ర మిల్క్ ప్రోడక్ట్స్ మొదలుపెట్టి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లో స్పెషల్ ఈవెంట్ చేశారు. ఈ కార్యక్రమానికి సత్యదేవ్తో పాటు విజయ్ దేవరకొండ గెస్ట్గా వచ్చారు. అలాగే ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు శ్రీచక్ర మిల్క్ ఎండీ శ్రీ రామాంజనేయులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్యదేవ్ శ్రీచక్ర మిల్క్ ప్రోడక్ట్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నట్టు తెలిపారు. అలాగే శ్రీచక్ర మిల్క్ కమర్షియల్ యాడ్ని విజయ్ దేవరకొండ లాంచ్ చేశారు. కంపెనీకి సంబంధించిన బ్రోచర్లు, ఫ్లైర్లు లాంచ్ చేశారు. సత్యదేవ్ కూడా యాడ్స్ ఇలా బ్రాండ్ అంబాసిడర్గా బిజీ అవుతున్నందుకు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఎట్టకేలకు స్పందించాడు. రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి సినిమాలో ఇతడు అర్జునుడి పాత్రలో కనిపించాడు. ఈ క్రమంలోనే ఇతడి డైలాగ్ డెలివరీపై విమర్శలు వచ్చాయి. 2-3 రోజుల నుంచి కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప అనే విషయమై సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా కల్కి సక్సెస్ పై రౌడీ హీరో తొలిసారి స్పందించారు. తానేం లక్కీ చామ్ కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మన ఇండియన్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాం. నాగి, ప్రభాస్ అన్న కోసమే ఇందులో నేను నటించాను. ఇలాంటి సినిమాలో చివరలో అలా రావడం నాకు సంతోషంగా ఉంది. నాగి యూనివర్స్లో పాత్ర అంతే. వాళ్ళందరి కోసం ఈ పాత్ర చేయడం చాలా హ్యాపీగా ఉంది. వైజయంతి మూవీస్లోనే నా కెరీర్ మొదలైంది. అందుకే నాకి ప్రతి సినిమాలో చేస్తూ ఉంటా. మహానటి అద్భుతమైన సినిమా, కల్కి అద్భుతమైన సినిమాలు అంతే. అవి నా వల్ల అవి హిట్ కాలేదు. నేను లక్కీ చామ్ కాదు అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. కోలీవుడ్తో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో తంగలాన్ ఒకటి. తమిళ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కబాలి, కాలా, సర్పట్టా పరంపర చిత్రాల ఫేమ్ పారంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్ విడుదల చేయక మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడొస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మొదట జనవరి 26న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అనుకోని కారణాల వలన వాయిదా పడింది. ఇక ఆ తర్వాత ఫిబ్రవరిలో విడుదల చేద్దామనుకున్నారు మేకర్స్. కానీ అప్పుడు కూడా ఈ సినిమాకు కలిసి రాలేదు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీపై ఒక సాలిడ్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆగస్టు 15న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ కల్కి సినిమా ఎంత భారీ విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 500 కోట్ల కలెక్షన్ దాటి దూసుకుపోతుంది. ఈ సినిమాలో ప్రతి సీన్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇంత గొప్ప సినిమా రావడానికి ముఖ్య కారణం దర్శకుడు నాగ్ అశ్విన్. కల్కి సినిమా సాంకేతికంగా కూడా చాలా బాగుండటంతో నాగ్ అశ్విన్ని అందరూ అభినందిస్తున్నారు.
కల్కి నిర్మాత అశ్విని దత్ చిన్న కూతురు ప్రియాంక దత్, నాగ్ అశ్విన్ భార్యాభర్తలని తెలిసిందే. వీరిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక ప్రియాంక దత్, స్వప్న దత్ అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఇప్పుడు నిర్మాణ పనులు చూసుకుంటున్నారు. తాజాగా కల్కి ఇంత పెద్ద హిట్ అవ్వడంతో నాగ్ అశ్విన్ తన భార్య ప్రియాంక దత్, వదిన స్వప్న దత్లతో దిగిన ఫోటో షేర్ చేసి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. నాగ్ అశ్విన్ తన పోస్ట్లో సుమారు 10 ఏళ్ల క్రితం మేము ముగ్గురం కలిసి మా మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం ప్రారంభించాం. అప్పుడు వైజయంతి సంస్థ కష్టాల్లో ఉంది. ఆ సినిమా రిస్క్ చేసి తీస్తున్నాము. నాకు బాగా గుర్తు, ఒకరోజు 200 మందిని ఎక్స్ట్రాగా తీసుకొచ్చి షూట్ చేశాం. అయితే ఆ రోజు వర్షం పడి షూట్ ఆగిపోయింది. ఆ వర్షం వల్ల మొత్తం సెటప్ మొత్తం మళ్లీ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఖర్చు ఎక్కువైంది. దానికి మేము భయపడ్డాము. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మేము కలిసి చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అవ్వడమే కాక సినిమా చరిత్రలో ఒక గుర్తింపుతో నిలిచాయి. ఈ ఇద్దరి సపోర్ట్ నాకు ఉండటం నేను గర్వపడుతున్నాను. సాధించలేని విజయాలను సాధించి చూపించాము. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ముందు చాలా ఇంప్రూవ్ చేసుకుంటాం. ప్రస్తుతానికి కృతజ్ఞతలు అని పోస్ట్ చేశాడు. దీంతో నాగ్ అశ్విన్ పోస్ట్ వైరల్గా మారింది. ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లస్ అల్కరాజ్తో పాటు వరల్డ్ నెంబర్ 1 జన్నిక్ సిన్నర్, నోవాక్ జోకోవిచ్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నారు. మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న జోకోవిచ్ ప్రతిష్టాత్మక వింబుల్డన్లో సిన్నర్, అల్కరాజ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ గ్రాండ్ స్లామ్ టోర్నీ జూలై 1 నుంచి 14వ తేదీ వరకు జరగనుంది. ఇదిలా ఉంటే ఈ టోర్నమెంట్ ప్రమోషన్స్ను వింబుల్డన్ సోషల్ మీడియా పేజీ డిఫరెంట్గా మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఆదివారం మంచుమెల్ బాయ్స్ని ప్రేరణగా తీసుకుని వింబుల్డన్ బాయ్స్ అంటూ ఒక పోస్టర్ రిలీజ్ విడుదల చేసింది. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది. అయితే ఈ క్రమంలోనే తాజాగా మరో ఫోటోను పంచుకుంది. ఈ ఫోటోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప పోస్టర్ను తీసుకుని వింబుల్డన్ డిఫరెంట్ ఛాంపియన్ కార్లస్ అల్కరాజ్తో అల్కరాజ్ 3 అంటూ పోస్టర్ డిజైన్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చీకటి గదిలో సన్నివేశం తీస్తుంటే భయమేసి బయటకు పరిగెత్తుకొచ్చిందంట అర్జున్ రెడ్డి భామ శాలిని పాండే. ఈ అందాల భామ నటించిన మహారాజు సినిమా ఇటీవలే ఓటీటీలో విడుదలై అద్భుతమైన ఆదరణ పొందుతుంది. జునైద్ ఖాన్, జైదీప్ అహ్లావ్ హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ మల్హోత్రా తెరకెక్కించారు. ఈ సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూలో షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. 1800 కాలంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఇందులో నా క్యారెక్టర్ పేరు కిషోరి. అద్భుతమైన పాత్ర. కథ అనుగుణంగా ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని తీస్తున్నారు సిద్ధార్థ్ మల్హోత్రా. చీకటి గదిలో తీస్తున్న ఫీల్ రావడానికి నేచురల్ లైటింగ్నే వాడారు. నాకేమో చీకటి అంటే భయం. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా భయం వేసింది. లేచి బయటకు పరుగు తీశాను. నా పరిస్థితిని గమనించిన దర్శకుడు సిద్ధార్థ్ చుట్టూ ప్రశాంతమైన వాతావరణాన్ని సెట్ చేసి నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా షూట్ చేశారు. ఆ సందర్భాన్ని తలుచుకుంటే నిజంగా నవ్వొస్తుంది అంటూ చెప్పుకొచ్చింది శాలిని. మంచులక్ష్మి మోహన్ బాబు కూతురుగా తెలుగులో పలు సినిమాలు చేసి మెప్పించిన ఇప్పుడు బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తుంది. ఇటీవల ముంబైకి షిఫ్ట్ అయి అక్కడ ఒక కొత్త అపార్ట్మెంట్ తీసుకుని అక్కడే ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్లో ఆఫర్ల కోసం ట్రై చేస్తుంది. ఇటీవలే యక్షిణి సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా మంచులక్ష్మి బాలీవుడ్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంది. మంచులక్ష్మి మాట్లాడుతూ, నేను ఇక్కడ ముంబైకి షిఫ్ట్ అయినప్పుడు నాకు ఇల్లు కూడా లేదు. నేనప్పుడు రామ్ చరణ్ ఇంట్లో ఉండేదాన్ని. ఆ విషయం ఎవరికీ తెలియదు. రామ్ చరణ్ని కూడా ఎవరికీ చెప్పొద్దు అని చెప్పాను. ఇప్పుడు నేను అపార్ట్మెంట్ తీసుకున్నాక షిఫ్ట్ అయ్యాను అని తెలిపింది. మంచు మెగా ఫ్యామిలీ అనుబంధం గురించి తెలిసిందే. వీరి మధ్య ఉన్న స్నేహంతోనే మంచులక్ష్మి చరణ్ని అడిగి తాను ముంబైలో అపార్ట్మెంట్ తీసుకునే వరకు అక్కడ చరణ్ ఇంట్లో ఉంది. అయితే ఇదే ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయం కూడా తెలిపింది. ఇక నేను, రానా, చరణ్ ఇలా ఆల్మోస్ట్ 142 మంది యాక్టర్స్ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. మా సినిమాలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇందులో పోస్ట్ చేస్తాం. నేను, చరణ్, రానా మేమంతా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళమే అని చెప్పింది. దీంతో మంచులక్ష్మి వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆ గ్రూప్లో ఇంకెవరెవరున్నారు అని అడుగుతున్నారు నెటిజన్స్. తమిళ స్టార్ నటుడు అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం విడముయర్చి. AK62గా వస్తున్న ఈ సినిమాకు మఘీజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తూ ఉండగా త్రిష కథానాయికగా నటిస్తుంది. ఎంతవాడు గాని తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రానుండటంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా, అజిత్ లుక్ ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారికి గుడ్ న్యూస్ అందిస్తూ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్ ప్రస్తుతం హల్చల్ చేస్తుంది. కోలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్ కరణ్ ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, రిసీనా కసాండ్రా, అరోగ్ హిజర్ ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో దర్శన్ ఇటీవల ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దర్శన్కి మరో నటి పవిత్ర గౌడతో సంబంధం ఉండగా పవిత్రని రేణుకాస్వామి అనే
దర్శన్ అభిమాని సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టడంతో అతన్ని దర్శన్ హత్య చేయించాడనే ఆరోపణలతో జైలు పాలయ్యాడు. ఈ కేసులో పోలీసుల విచారణ చేస్తున్నారు. ఇప్పటివరకు దొరికిన ఆధారాలతో దర్శన్ ఈ హత్య చేయించాడు అని చెప్తున్నారు పోలీసులు. ప్రస్తుతం దర్శన్ని అరెస్ట్ చేసిన వాళ్ళని విచారిస్తున్నారు పోలీసులు. అయితే మరోవైపు ఈ హత్య కేసుపై దర్శన్ని అందరూ విమర్శిస్తుంటే కొంతమంది సపోర్ట్ కూడా చేస్తున్నారు. దర్శన్ అలాంటి వాడు కాదని పలువురు అభిమానులు, దర్శన్ సన్నిహితులు అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసుపై సినిమాలు కూడా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. సెలబ్రిటీలు ఏదైనా ఇష్యూలో ఉండి జైలుకు వెళ్తే వారి జీవిత చరిత్ర ఆసక్తికరంగా ఉంటుంది. పలువురు ఇలాంటి వాటిపై సినిమాలు కూడా తీస్తారు. ఈ క్రమంలోనే దర్శన్ గతంలో కూడా పలుమార్లు జైలు పాలైన సంగతులు, ఇప్పటి హత్య కేసు కలిపి సినిమాలు తీయాలని కన్నడ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కన్నడ ఫిలిం ఛాంబర్లో దర్శన్ హత్య కేసుపై సినిమాకు సంబంధించి కొన్ని టైటిల్స్ కూడా రిజిస్టర్ చేయమని కూడా పలువురు వచ్చారట. కన్నడ సినీ పరిశ్రమ సమాచారం ప్రకారం డి గ్యాంగ్, ఖైదీ నెంబర్ 6106 లాంటి టైటిల్స్ రిజిస్టర్ చేయాలని పలువురు కోరారట. మరి దర్శన్ హత్య కేసుపై సినిమా వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం కృత్రిమ మేధ సమాజంలోని అన్ని రంగాలను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. సినీ రంగంలో కూడా ఏఐ సాంకేతికతను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ సాంకేతికత ప్రధానంగా తెలుగులో లవ్ స్టోరీ రానుందని వార్తలు వస్తున్నాయి. వరుణ్ తేజ్ కథానాయకుడిగా, విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. దాదాపు 2 సంవత్సరాల పాటు పరిశోధన చేసి దర్శకుడు ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశారని, కాన్సెప్టులో కొత్తదనం నచ్చడంతో వరుణ్ తేజ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈశ్వర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న రాచరికం సినిమాను చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సురేష్ లంకలపల్లి కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికీ షూటింగ్ కంప్లీట్ చేసుకునే ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ అవుట్పుట్ తీసుకొస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా రాచరికం మూవీ నుంచి హీరోయిన్ అప్సరా రాణి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. కాళీమాత ఉగ్రరూపం దాల్చితే రక్తంతో ఒళ్లంతా తడిసి ముద్దయితే ఎలా ఉంటుందో ఈ పోస్టర్లో అప్సరా రాణి అలా కనిపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే అప్సరా రాణికి అద్భుతమైన పాత్ర లభించినట్టుగా కనిపిస్తుంది. థ్రిల్లింగ్ కాన్సెప్ట్, డిఫరెంట్ కాంటెంట్, సగటు ప్రేక్షకుడిని కట్టిపడేసే సన్నివేశాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సారథి స్టూడియోస్లో శరవేగంగా జరుగుతున్నాయి. చివరి దశ పనుల్లో ఉన్న ఈ సినిమాపై జనాల్లో అంచనాలు కూడా క్రియేట్ అయ్యాయి. ఒకరికొకరు, రోజాపూలు, స్నేహితులు, రాగల 24 గంటల్లో వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో శ్రీరామ్ కొత్త మూవీ కోడి బుర్ర సోమవారం నాడు ఉదయం హైదరాబాద్ ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని V4 క్రియేషన్స్ బ్యానర్లో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేష్ గౌడ్ నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్నారు. శృతి మీనన్, ఆరుషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహావీర్ మరో కీలక రోల్ పోషిస్తున్నారు. కోడిబుర్ర సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ క్లాప్ ఇవ్వగా దర్శకుడు భరత్ కమ్మ స్క్రిప్ట్ అందజేశారు. అనంతరం దర్శకుడు చంద్రశేఖర్ కానూరి మాట్లాడుతూ, మా కోడిబుర్ర సినిమా ప్రారంభోత్సవం జరుపుకోవటం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో శ్రీరామ్ గారిని కొత్తగా చూస్తారు. ఆయన ఇప్పటిదాకా లవ్, రొమాంటిక్ తరహా చిత్రాలు చేశారు. కోడిబుర్ర సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. హీరోయిన్ శృతి మీనన్ డాక్టర్ రోల్ చేస్తుంది. కోడిబుర్ర అందరికీ నచ్చేలా మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా అవుతుందని నమ్ముతున్నాం. నిర్మాత గట్టు విజయ్ మాట్లాడుతూ, కోడిబుర్ర సినిమాను తాజాగా లాంఛనంగా ప్రారంభించాం. ఈ నెల 22వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తున్నాం. హీరో శ్రీరామ్ ఈ కథ విన్న వెంటనే సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారు. ఆయనకు థాంక్స్ చెప్తున్నాం. అలాగే శృతి, ఆరుషి హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఒక మంచి మూవీతో మీ అందరి ముందుకు త్వరలోనే వస్తాం అన్నారు. ఇక ఈ సినిమాలో శ్రీరామ్, శృతి మీనన్, ఆరుషి, మహావీర్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ థియేటర్స్ లో న్యాచురల్ హైస్ ఇచ్చే పాత్ బ్రేకింగ్ సినిమాని మొదలు పెడుతున్నారు. వి మెగా పిక్చర్స్ బ్యానర్ పై రూపొందనున్న సినిమాలకు యువి క్రియేషన్స్ విక్రమ్ రెడ్డి ప్రొడక్షన్ పార్ట్నర్. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి సెన్సేషనల్ చిత్రాలను రూపొందించడంలో పేరుగాంచిన నిర్మాణ సంస్థ మరో సంచలనాత్మక చిత్రం ది ఢిల్లీ ఫైల్స్ నిర్మాణ భాగస్వామిగా ఉంది. గతంలో కార్తికేయ 2 కోసం విజనరీ ప్రొడ్యూసర్గా ప్రశంసలు అందుకున్న అభిషేక్ అగర్వాల్తో కలిసి పనిచేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గ్లోబల్ ఫోర్స్గా పేరు పొంది దేశం గర్వించేలా చేసిన రామ్ చరణ్తో చేతులు కలిపారు. రామ్ వంశీకృష్ణ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ది ఇండియా హౌస్. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమ ప్రతిష్టాత్మక చిత్రం ది ఇండియన్ హౌస్ ప్రారంభమైనట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
1905 బ్యాక్డ్రాప్లో లవ్ రెవల్యూషన్ థీమ్ని ఎక్స్ప్లోర్ చేసే ఈ పీరియడ్ డ్రామా కోర్ టీం సమక్షంలో హంపీలోని విరూపాక్ష దేవాలయంలో గ్రాండ్గా పూజా కార్యక్రమం జరిగింది. ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాలో పనిచేస్తున్నారు. క్యామరూన్ బ్రైసన్ డిఓపి కాగా విశాల్ అబానీ ప్రొడక్షన్ డిజైనర్. ఈ ఎపిక్ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు. నిఖిల్ సిద్ధార్థ్, సాయి మంజ్రేకర్, అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యువి క్రియేషన్ సమర్పణలో యువి కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన భజే వాయువేగం సినిమా జూన్ 28 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంటుంది. అతి తక్కువ టైంలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం టాప్ 2 లో భజే వాయువేగం సినిమా నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ అవుతుంది. భజే వాయువేగం సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్ కుమార్ రాజు పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. థియేటర్స్ లో మంచి సక్సెస్ అందుకున్న భజే వాయువేగం ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లోనూ అదే సక్సెస్ రిపీట్ చేస్తుంది. కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ప్రముఖ కోలీవుడ్ నటుడు దర్శకుడు రాఘవ లారెన్స్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో నటుడిగా, దర్శకుడిగా, డాన్స్ మాస్టర్గా లారెన్స్ రాణిస్తున్నారు. ఇక సినిమాలోనే కాకుండా రియల్ లైఫ్లోనూ పేదవారికి తనకు తోచినంత సాయం చేస్తుంటారు. ఇదిలా ఉంటే రాఘవ లారెన్స్ తన కొడుకు మీద పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నా స్నేహితులకు, ఫ్యాన్స్కు నమస్కారం. నేను నాటిన విత్తనం ఇప్పుడు అబ్బాయిగా ఎదిగింది. ఇతడి పేరు శ్యామ్. కాలేజ్లో ప్రస్తుతం 3వ సంవత్సరం చదువుతూ పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాడు. నేను గత 10 సంవత్సరాలుగా హెప్సిబా అనే అమ్మాయి చదువు కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నాను. రాయపురంకి చెందిన హెప్సిబా చిన్నప్పటి నుంచి తన అమ్మమ్మ దగ్గరే ఉండి చదువుకుంటుంది. అయితే ఈసారి హెప్సిబా స్కూల్ ఫీజును శ్యామ్ చెల్లించబోతున్నాడు. ఈ సంతోషకరమైన క్షణాన్ని మీ అందరితో పంచుకోవటం ఒక తండ్రిగా గర్వంగా చాలా ఆనందంగా ఉంది. శ్యామ్కు మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ రాఘవ లారెన్స్ రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది. టాలీవుడ్ ఎనర్జెటిక్ యాక్టర్ రామ్ పోతినేని టైటిల్ రోల్లో నటిస్తున్న ఫ్రాంచైజ్ ప్రాజెక్ట్ డబుల్ స్మార్ట్ పురి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ స్టెప్ అమార్ ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మేకర్స్ చెప్పినట్టుగానే మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా ఈ పాట నిలవనుందని తాజా విజువల్స్ తో క్లారిటీ చేస్తుంది పూరి టీం. మాస్ మ్యూజిక్ జాతర ఉండబోతుందని వేచి ఉండండి అంటూ డబుల్ స్మార్ట్ గెటప్ లో స్టైలిష్ గా నడుచుకుంటూ వెళ్తున్న రామ్ లుక్ తో ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. ఇస్మార్ట్ శంకర్ కు స్పీకర్ దద్దరిల్లిపోయే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన మెలడీ బ్రహ్మమాని శర్మ మరోసారి అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేసినట్టుగా తాజా సాంగ్ తో అర్థమైపోతుంది. డబుల్ స్మార్ట్ లో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. రవికృష్ణ, సమీరా మళ్ళా, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ది బర్త్ డే బాయ్ బొమ్మ భరోసా పథకంపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి విస్కీ దర్శకుడు. జూలై 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టైటిల్ గ్లిమ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం టీజర్ ను ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ విడుదల చేశారు. టీవీలో స్నేహితులు బాలుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓపెన్ అయిన టీజర్ ఆ తర్వాత పలు ఎంటర్టైనింగ్ సన్నివేశాలతో కొనసాగుతుంది. టీజర్ చూస్తుంటే కొత్తదనంతో కూడిన సినిమాలా అయితే కనిపిస్తుంది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ సినిమా చూడాలనే ఉత్సుకతను కలిగించేలా టీజర్ కట్ ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఇదొక కామెడీ డ్రామా. చిత్రంలోని ప్రతి పాత్ర ఎంటర్టైన్ చేస్తుంది. ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది. ఎంఎస్ చదవడానికి విదేశాలకు వెళ్లినప్పుడు 5 చిన్ననాటి స్నేహితులకు జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 5 స్నేహితులకు ఎదురైన అనుభవాలు, వాటి పర్యావసనాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ సినిమా సహజత్వం కోసం సింగ్ సౌండ్ వాడారు. కంటెంట్ తో పాటు మంచి టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రం ఉండబోతుంది. ఒక మంచి క్వాలిటీ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నించాం. తప్పకుండా చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం అయితే ఉంది. ఈ నెల 19న చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు. సర్దార్ 2 సినిమాకు సీక్వెల్ రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. సీక్వెల్ ను అయితే ప్రకటించారు కానీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. ఇప్పుడు తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. సర్దార్ 2 షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కార్తీ ప్రస్తుతం మెయాలగన్ అనే సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు.
ఈ చిత్రం కంప్లీట్ అయిన అనంతరం సర్దార్ 2 స్టార్ట్ చేయనున్నారు. ఇక సర్దార్ 2 సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. పార్ట్ 1 కు జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా సీక్వెల్ కు అతడి స్థానంలో మరో సంగీత దర్శకుడిని తీసుకుని సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు మేకర్స్. అంతేకాదు సీక్వెల్లో స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించబోతున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 90s ఆ మిడిల్ క్లాస్ బయోపిక్ ద్వారా బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా తన సెకండ్ ఇన్నింగ్స్ ను సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేశారు టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ. అయితే ఈ వెబ్ సిరీస్ తర్వాత మళ్లీ అదే బ్యానర్ లో తన కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టాడు శివాజీ. ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా కొత్త మూవీ అనౌన్స్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. శివాజీ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ SLR బర్త్డే సందర్భంగా మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ చూస్తే లవ్ స్టోరీ అని తెలుస్తుంది. SLR అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నట్టు తెలిపింది. మరోవైపు వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కూర్మ నాయకిస చిత్రంలో కూడా శివాజీ కీలక పాత్రలో నటించబోతున్నారు. వికీ కౌశల్, అమీర్ వీక్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం బ్యాడ్ న్యూస్. ఆనంద్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. నేహా ధూపియా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం జూలై 19న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఏదో ఒక అప్డేట్ తో ప్రమోషన్స్ వేగవంతం చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి తొలి పాట తౌబా తౌబాను మంగళవారం లాంచ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. సాంగ్ సూపర్ స్టైలిష్ గా ఉండబోతున్నట్లు ప్రోమో చెప్పకనే చెబుతోంది. పాపులర్ సింగర్ ర్యాపర్ కరణ్ ఔజ్లా వికీ కౌశల్ కాంబోలో తొలిసారి వస్తున్న ఈ పార్టీ యాంథమ్ గురించి క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు. బ్యాడ్ న్యూస్ పాపులర్ OTT ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, ప్రమోషన్స్ తో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ అవుతుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.